దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో కొంతమంది వ్యక్తులను పరిశీలించినప్పుడు రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉంటారు. రకరకాల ఆలోచనలు చేస్తారు, రకరకాల వ్యాపారాలు చేస్తారు, రకరకాల కొత్త ఇన్నోవేషన్స్ చేస్తూ ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆస్తిని సంపాదించాలని, ఐశ్వర్యాన్ని సంపాదించాలని, కొంత సంపద సంపాదించి తన కుటుంబీకులకు, తన బిడ్డలకు ఇచ్చి వాళ్ళని సెటిల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. మంచిది. అయితే మన జ్ఞానం, మన ప్రయాస, మన కష్టం కొంతవరకే ఫలితం ఇస్తుందండి. మనల్ని ఆస్తిమంతులుగా చేయాలన్నా, ఐశ్వర్యవంతులుగా చేయాలన్నా, మన బిడ్డలు దీవెనకరంగా ఉండాలి అన్నా అది దేవుని చేతిలో ఉంటుంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునిని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో, దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. తన భక్తుడైనటువంటి సొలొమోను జ్ఞాని వలన పరిశుద్ధాత్మతో ఆ సొలొమోను భక్తుని నింపి రాయించినటువంటి మాటలన్నివి. దేవుడే పలుకుచున్నటువంటి మాటలు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి దేవుని నీవు ప్రేమిస్తున్నావా? దేవుని నీవు ప్రేమిస్తున్నావా? హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావా? నోటితో కాదండి. ఈ రోజుల్లో మనుషులు నోటితో ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని ఎప్పుడు దేవుని స్తుతిస్తూ దేవుని మాటలు చెబుతూనే కానీ వారి అంతరంగాలు దేవునికి దూరంగా ఉంటాయి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు సెలవిస్తున్నాడు మన గురించి. ప్రేమించటం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట వింటాడు అన్నాడు ఆయన. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటాడు అని చెప్పాడండి. దేవునిని ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను తూచా తప్పకుండా పాటించడం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక సహోదరి, సహోదరుడా, నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవునిని నీవు ప్రేమిస్తున్నావా? దేవుని నీవు ప్రేమిస్తున్నావా? దేవునిని నీవు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానని అనుకొని భ్రమలో ఉంటున్నావా? దేవునిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. దేవునిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దేవునిని ప్రేమించటం అంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించటం, ఆయన యొక్క వాక్యమును నీ జీవితంలో నెరవేర్చుకోవటం. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి కట్టడలు, విధులు మనం అనుసరించి నడుచుకోవటం, మన ప్రవర్తనలో మనం నడుచుకోవటం అండి. న్యూ టెస్టమెంట్లో దేవుడు యేసుప్రభు చాలా చెప్పారు. ఫైనల్గా ఒకటే చెప్పారు ఆయన, ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటాను అన్నాడు. మనం ఎలా మనల్ని మనం చూసుకుంటామో మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని కూడా అలాగే చూడమని యేసుప్రభు చెప్పాడండి. మరి అది చేస్తున్నామా మనము? అలా జీవిస్తున్నామా మనము? అలా జీవించకపోతే దేవునిని మనం ప్రేమించట్లేదండి. దేవునిని మనం ప్రేమించకపోతే మనకు ఆస్తికర్తలుగా మనము మార్చబడలేము. మనం ఆస్తికర్తలుగా మార్చబడాలంటే, ఆ ఆస్తి స్థిరస్థాయిగా ఉండాలంటే, మనము, మన బిడ్డలు, మన సంతానం అంతా దాన్ని అనుభవించాలి అంటే మనము దేవుని ప్రేమించినట్లయితే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, ఐశ్వర్యంతో నింపుతాడు, నిధులతో నింపి మనల్ని తృప్తిపరిచి సమృద్ధి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినము నుంచి దేవునిని ప్రేమించుటకు ప్రయత్నం చేయండి. ఆయన యొక్క వాక్యమును మీ ప్రవర్తనలో అనుసరించి నడుచుకొని ఆయన ఇచ్చే దీవెనలు పొందుకొని ఆశీర్వదించబడండి, ఆస్తిని సంపాదించుకోనండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.